హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. ఏపీలో అత్యాచారాల సంఖ్య బాగా పెరిగిపోతుంది రోజుకి. అవునవును. చెప్పాలంటే ఇప్పుడు క్రైమ్ స్టోరీస్ కి ఏపీ నెంబర్ 1 గా నిలిచింది అని. అవునవును. మొన్నటికి మొన్న ఒక నాయకుడు వాళ్ళ కోడలు అండ్ అల్లుడు కిడ్నాప్ అయ్యారు. దాని నుండి బయటకు రాకముందే నిన్న ఒక 10వ తరగతి అబ్బాయిని దహనం చేస్తారనమాట, పెట్రోల్ పోసి, వైసీపీ కార్యకర్తలు. అసలు ఈ విషయం ఏంటి? ఇది మీరు చెప్పినట్టుగా ఆంధ్రదేశంలో అత్యాచారాలు చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. ఎందుకంటే మనకు ఆంధ్రదేశంలో దిశ యాప్ ఉంది కదా, అత్యాచారం చేసిన వాళ్ళని చాలామంది పట్టుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షలు వేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో హత్యలకి అత్యాచారాలకి నెంబర్ 1 కదా. దీన్ని చూసి మనం మురిసిపోతున్నమాట. ముఖ్యంగా పాలకులు మురిసిపోతున్నారన్నమాట. వాళ్ళు చేసినంత రౌడీయిజం ఎవరూ చేయటం లేదని, వాళ్ళు చేసినన్ని అత్యాచారాలు ఎవరూ చేయటం లేదని, వాళ్ళు చేసిన భూ కబ్జాలు ఎవరూ చేయటం లేదని ఇలా చంకలు గుద్దుకుంటున్నారన్నమాట. ఇది కొత్తగా అనిపించడం లేదు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర రెడ్డి ఎవరో ఉన్నారు కదా, వైసీపీ కార్యకర్త. అంటే వైసీపీ కార్యకర్త అంటే మర్డర్ చేయడానికి లైసెన్స్ పొందినవాడు. మనం రైల్వే స్టేషన్లో వెళ్తే ఎర్రటి చొక్క ఒక ఎత్తడి బిళ్ళ ఉంటుంది కదా, అలాగా వైసీపీ కార్యకర్తలు అంటే వాళ్ళు జేబులో ఒక కత్తి ఉంటుంది, లేకపోతే ఇంకో పై పాకెట్లో ఒక బ్లేడ్ ఉంటుంది. ఎప్పుడు బ్లేడ్తో ఎవరిని కోసి చంపినా చంపవచ్చు, ఎప్పుడు కత్తితో ఎవరిని మామూలుగా పొడి చంపినా చంపవచ్చు. వాళ్ళకి పెర్మిషన్ ఉంది, వాళ్ళకి లైసెన్స్ ఉంది. అవసరమైనట్టయితే వాళ్ళతో బైక్ అయితే బైక్లో బోర్డులంత పెట్రోల్ ఉంటుంది, ఆ పెట్రోల్ పోసి కాల్చవచ్చు, లేదా యాసిడ్ తీసి కాల్చవచ్చు. లైసెన్స్ ఉంది. వాళ్ళు ఎలా చేశారని పోలీసులకు వెళ్ళి చెప్పుకుంటే పోలీసులు పట్టించుకోరు, ఆ కేసు బుక్ చేసుకోరు, అసలు ఏం జరగనట్టుగానే ఉంటారన్నమాట. పైగా వీళ్ళేమో గొప్ప కబుర్లు చెప్తారు. రోజా లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే కృషించిపోకుండా వీళ్ళు కబుర్లు చెప్తారు పెద్దవాళ్ళు. ఈ రోజా కానీ ఆవిడెవడో వాసిరెడ్డి పద్మ కానీ ఎందుకండి తగలేయడానికి ఆ ఉద్యోగాల్లో ఉండడం? సాటి మహిళని అంత అవమానం చేసి ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు. అలా బ్లేడ్తోని కోసి కత్తులతో పొడిచి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని హింస పెట్టి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళేమో నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి ఇలాగుంటే వీళ్ళు ఆడవాళ్ళ లేకపోతే ఇంకేమైనా వీళ్ళకి పేరు పెట్టాలా? రక్తం అంటే పీల్చుకునే పిశాచారాన్ని పేరు పెట్టాలా? ఏమిటో నాకు అర్థం కావటం లేదమ్మా. అసలు ముందు ఒక అమ్మాయిని వేధించవలసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నీకేమైనా మగాడైతే, మగతనం ఉంటే తిన్నగా వారి ఇంటికి వెళ్ళిపోయి, ఏమండి మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా అడగచ్చు కదా. నీలో నిజంగా వస్తుంటే అయ్యో ఇంతకంటే అదృష్టం అని తీసుకుంటారు. లేకపోతే నాయన నువ్వు వచ్చా బాగానే ఉంది, నిజాయితీ కలిగావు, మేము కూడా మెచ్చుకుంటున్నాం, అలాంటి ఆలోచనలు మానే బాబు అని చెప్తారు, పంపించేస్తారు, అంతే చేస్తారు. అలా కాకుండా ఆ అమ్మాయిని వేధించినట్టయితే ఆ అమ్మాయి రక్తం పచ్చుకు పుట్టిన తమ్ముడికి బాధగా ఉండదు. ఆయన పాపం ఆయన కూడా వయసులో 10వ క్లాస్ అంటే వయసులో ఉన్న కుర్రోడు కదా, ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగితే దాని మీద కక్ష. నీకు మనుషుల్ని తీసుకొస్తావా? వాళ్ళ వెంట వచ్చే మనుషులు ఎంత పిశాచాలు, వాళ్ళు ఎంతటి నరరూప రాక్షసులు, ఎంతగా తెగించిన వాళ్ళు. వాళ్ళేమో ఆయనకి చిత్రహింసలు చేసి పెట్రోల్ పోసి తగలబెడతారా? తగలబెట్టిన తర్వాత ఏమో చేతులు కడిగేసుకుంటారా? దీని మీద కేసులు ఏమి లేవా? ఎంత అన్యాయం అమ్మది. ఎంత మీరు పైశాచిక ఆనందాన్ని పొందితే మాత్రం, ఎంత మీరు రాక్షసుల్లా బిహేవ్ చేస్తే మాత్రం ఒక చిన్న బిడ్డ 10వ క్లాస్ చదువుకుంటున్న బిడ్డ మీద పెట్రోల్ పోసి కాల్చారంటే మీకు ఏ శిక్ష పడాలి?
ఆ నలుగురికి ఉరిశిక్ష పడింది అనుకో, మళ్ళీ ఎవరైనా చేస్తారా? నడి రోడ్డు మీద శిక్ష పడింది అనుకోండి, ఎవరైనా చేయలేరు కదా. వీడికి అసలు ఈ ఈ తాలూకు ఒక దరిద్రపు ఆలోచనలు రావడానికి ఏది మూల కారణం? ఆ మూల కారణం లేకుండా తీసి పడేశారనుకో, మళ్ళీ ఇంకొకటి చేస్తాడా? అదేమి లేకుండా అసలు మీద కేసే లేకుండా చేస్తే వీళ్ళు నలుగురు అయితే ఇంకో 10 మంది తయారవుతారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? అచ్చోసారి ఆబోతులా తిరుగుతున్నారు, కేసులు పెట్టారు, వాళ్ళు ఎవరో పోతున్నారు, వీళ్ళు పోవటం లేదు కదా. సపోజ్ రోజా ఇంట్లో ఎవరికైనా ఇది తగిలింది అనుకోండి, రోజా అన్నయ్యనే పెట్రోల్ పోసి కాల్ చేశారనుకోండి, అలా ఊరుకుంటుందమ్మా? అంతే కదా. ఇప్పుడు ఇక వాసిరెడ్డి పద్మ ఉంది, ఆ పద్మ తాలూకు ఎవరో ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తన కళ్ళ ముందే తగలెట్టారనుకోండి, ఊరుకుంటారా? పోనీ ఎవరైనా సరే ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నారు కదా, మీసాలు మెరివేసుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల్ని తగలేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? అంటే బాగా నమ్మకం నీరెత్తినట్టు ఉండి పరిపాలనలో ఏదో కొంపలు మునిగిపోయి ఏదో సింహాసనం సాధించుకున్నట్టు ఆంధ్రదేశాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడేమో మనుషుల్ని తగలబెడుతున్నారా? మనుషుల్ని ఎందుకు? ఏదైనా మీకు ప్రయత్నం చేయగలిగినట్టయితే ఆంధ్రదేశాన్ని మొత్తానికి పెట్రోల్ పోసి తగలెట్టండి ఒకసారి, బూడిదైపోతుంది, బాగుంటుంది కదా. అది బాగుంటుంది కదా. పరిపాలన చేత కాకపోతే మూలలో ముసలమ్మలా కూర్చోవాలి. ఇప్పుడు మంత్రివర్యుడుగా ఉంటున్నావు, మంత్రులుగా ఉంటున్న వాడికి నిజాన్ని నిర్ధారించే శక్తి లేకపోతే మూలనున్న ముసలమ్మలా కూర్చోవాలి. మళ్ళీ ఎలక్షన్లో రాకూడదు. నువ్వు వచ్చి ప్రజలను ఎందుకు చెడదొప్పుతావు? నువ్వు వచ్చి వ్యవస్థను ఎందుకు చెడగొడతావు? నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్స్ని ఎందుకు చెడగొడతావు? అందువల్ల ఇది అయితే ప్రశ్నించేవాడు ఎవడు లేడు. ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తున్నారు, ప్రశ్నించే వాడి మీద కేసులు పెడుతున్నారు, అత్యాచారం చేసిన వాడి మీద కేసులు పెట్టడం లేదు. ఏమయ్యా ఈ తప్ప అని ప్రశ్నించే వాడి మీద కేసులు పెడుతున్నారు. పాపం ఎంత జనం విసిగిపోతే ఆ మోపుదేవి వెంకటరమణ అనేటువంటి వ్యక్తి వస్తే ఆ జనం అంతా అడ్డం వెళ్ళి, నాయనా మీరు రావద్దు బాబు, దయచేసి వెళ్ళిపోండి, మా బతుకులు మనం బతకనేయండి, ఒక్కరితో ఆగిపోద్ది, మీరు వస్తే మరో నలుగురిని చంపేస్తారు, కావస్తే మీ డబ్బులు కావస్తే మీ చందా దండుకొని మీకు ₹1,00,000 ఇస్తాం. వాళ్ళు అన్నారంటే ఎంతగా రోసిపోయారు వాళ్ళు, ఎంతగా విసిగిపోయారు వాళ్ళు. గనక దీన్ని వాళ్ళ పరిపాలన అలాగే ఉంటుంది. మరి దాని మీద ఎవరైనా పెద్దవాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా? యాక్షన్ తీసుకోవటం లేదు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ సెంట్రల్లో ఉన్న హోమ్ మినిస్టర్ వచ్చి మొత్తం అర్ధండాలు వేయించి జైల్లో కూర్చోబెడితే ఇంకోటి చేస్తాడా? చెయ్యడు. గనక ఏంటంటే మొత్తం వ్యవస్థ అంతా కుళ్ళిపోయిందమ్మా. దీన్ని మనం అంటే ప్రకృతి అంటే భగవంతుడే సమయం వచ్చినప్పుడు తగినటువంటి శిక్ష వేస్తాడు. అది అయితే నిందితుడు మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావడం వల్ల ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇంకా ప్రభావితం అవుతుందండి. ఇంకా ప్రభావితం అవుతుందని చెప్పేసి ఆ ప్రజలందరూ ఎదురొచ్చి 2 చేతులు జోడించారు మోపుదేవి వెంకటరమణకి. ఇక్కడితో ఆపేమని చెప్పడం మాట, భయపడిపోయారు. అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.